హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్‌లో అయితే పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే చికెన్ బిర్యానీ తయారవుతుంది. బియ్యం అంటుంది, "అయ్యో! నన్ను కడిగి ఇంతసేపు నానబెట్టారు. ఏం ప్లాన్ చేస్తున్నారో" అని. చికెన్ అంటుంది, "ఓయ్ బియ్యమా! భయపడకు. ఈరోజు మనిద్దరం కలిస్తేనే అస్సలైన బిర్యానీ అవుతుంది" అని. ఉల్లిపాయ ఏమో ఒక్క నిమిషం ముందు నన్నే వేయించాలి. నేను గోల్డెన్ బ్రౌన్ అయితేనే అందరూ వావ్ అంటారు అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో నేను వచ్చేసాను. ఇక వాసన చూసి ఇంట్లో వాళ్ళు కిచెన్‌కి పరిగెత్తుకుంటూ వస్తారు అని. పచ్చిమిర్చి ఏమో నన్ను మర్చిపోవద్దు. కొంచెం కారం లేకపోతే బిర్యానీకి జోష్ ఉండదు అని. చికెన్ అయితే అయ్యా! మసాలాలు ఒక్కొక్కరుగా రండి. అందరూ ఒకేసారి వస్తే నన్ను పూర్తిగా కప్పేస్తారు అని అంటుంది. కారం పొడి ఏమో నేనే హీరో. అప్పుడు ధనియాల పొడి అంటుంది, అయ్యా! హీరో నువ్వైతే రుచి నేను. గరం మసాలా అంటుంది, మీ ఇద్దరూ గొడవ పడొద్దు. చివర్లో నేను వస్తేనే ఫినిషింగ్ టచ్ అని. పెరుగేమో నేను వస్తే చికెన్ ఇంకా మెత్తగా అవుతుంది అని అంటుంది. నూనేమో అందరూ నన్నే చూస్తున్నారు కానీ నన్ను ఎక్కువ వేయొద్దు అని. ఇప్పుడు చికెన్ మసాలాల బాగా ఉడుకుతుంది. చికెన్ అంటుంది, అయ్యో! మసాలాలంతా నన్నే పట్టేసింది. కానీ పర్వాలేదు. తినేవాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఇప్పుడు బియ్యం ఎంట్రీ అండి. బియ్యం చికెన్ గారు నేను వచ్చాను. చికెన్ అంటుంది, రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇద్దరు కలిశారు. బిర్యానీ అంటుంది, ఇప్పటి నుంచి నేను సాధారణ అన్నం కాదు. నేను చికెన్ బిర్యానీ అని. కొద్దిసేపటికి ఇంట్లో ఒకరు బిర్యానీ రెడీ అయ్యిందా అని అడుగుచున్నారు. బిర్యానీ వాసన చూసి అడుగుతున్నారా? లేక ఆకలితో అడుగుతున్నారా? మూత తీసిన వెంటనే ఆవిరి సైడ్ ఇవ్వండి. ముందు నేను బయటికి వస్తా అని అంటుంది. అందరూ అయ్యో! వాసనే సూపర్. చికెన్ ముక్క అంటుంది, నన్ను ఎవరు తీసుకుంటారో చూద్దాం. 2 ప్లేట్లు సిద్ధం. ఒకరు నాకు పెద్ద ముక్క, మరొకరు లేదు నాకు. చికెన్ అయ్యయ్యో! నన్ను చూసి గొడవ పడొద్దు. చివరిగా ఫ్రెండ్స్, ఈరోజు మన చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలాంటి ఇంట్లో ఒక్కసారి బిర్యానీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సరదా వంట వీడియోల కోసం భవానీ డైలీ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.